అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థమే కావడంలే. కరెంటు పెద్ద సావయిపోతుంది. వాకింగ్ అదే సైకిల్‌లో పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు చూడండి ఈళ్ళు. కరెంటోళ్ళైతే వచ్చినారు. వాళ్ళొస్తానే మేడం అయితే ఫోన్ చేయమనింది. الكابل اللي هو خارج يا مدام من ورا الغرفة لحد العداد 8 فروع. వాళ్ళు షేరిక వాళ్ళైతే పోయినారు. మేడం అయితే ఫోన్ చేసింది. టీ, నీళ్ళు ఏమన్నా కావాలా అని. ఎవరికి? నాకా మేడం అంటే, నీకు కాదు అతను ఉన్నాడు కదా కరెంట్ ఆయనకని. ప్రస్తుతానికి ఈ ఏరియాలోనే సామాన్లు తీసుకురా అని చెప్పి అన్నీ రాపిచ్చింది. ఇప్పుడు ఉంది నాకు పెద్ద టాస్క్. మా మేడం ఇచ్చింది పెద్ద లిస్టు. ఈ సామాన్లన్నీ నేను తీసుకొచ్చేప్పటికి అయిపోతా పుసుకు. కొన్ని తీసుకున్నా, ఎందుకంటే మేడం ఫోన్ చేసింది, వద్దులే అన్నీ ఏం తీసుకురాగలవు వచ్చాయని. ఇంక ఈ రూమ్ తీసుకున్నా కాబట్టి ఇంకా ఆ రూమ్ ఎత్తుకొని వస్తాం మేడం, ఆల్రెడీ కవర్లలో కట్టేసినారని చెప్పిన. ఇంకా రిటర్న్ ఇచ్చినారంటే నాకు కూడా ఏం ప్రాబ్లం లే. టమాటాలు ఉన్నాయి, కొత్తిమీర, పుదీనా అన్నీ ఉన్నాయి దాంట్లో. పచ్చడైనా చేసుకుని తినేస్తాను నేను. ఇంకా దీనికి ఫైనల్ టచ్ ఇచ్చేటట్టున్నారు ఇల్లు. పెద్ద పైపు తీసుకొచ్చారు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. కరెంటు మళ్ళీ తెల్లారుజామున పోయింది. నాకైతే పెద్ద చిరాకు. కానీ వీళ్ళకి ఎట్టుందో కానీ నేను పని చేసేవాడిని, నాకే పెద్ద చిరాకు వేస్తుంది ఈ కరెంటు పోతా ఉంటే. వాళ్ళకి ఎట్టున్నదేమో పాపము. తెల్లారుజామున పోయింది కరెంటు. ఇంకా మేడం అయితే ఫోన్ చేసింది, కరెంటు వాళ్ళు వస్తారు బయటికి పోనైనా అని. అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థమే కావడంలే. కరెంటు పెద్ద సాగు అయిపోతుంది. తెల్లారుజామున పోయింది అంటే 6:30 ఆ టైంలో పోయింది. నేను అయినా కూడా ఒక అర్ధగంట పనుకున్నా. మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసి, ఇప్పుడు లేచినట్టుంది మేడము, ఫోన్ చేసింది కరెంటు వాళ్ళు వస్తారు చూడని. వాకింగ్ అదే సైకిల్లో పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. సైకిల్ వాకింగ్ అనమాట. ఫిలిపినోళ్ళు ఇప్పటికి ఎన్ని సైకిల్ వినాయో పొద్దున్నే. ఇలా కరెంట్ వాళ్ళు ఏమో రాదు. కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు. వాళ్ళు వస్తానే మేడం అయితే ఫోన్ చేయమనింది. గంట సేపు నుంచి వెయిట్ చేసిన. ఈ ఫీజులు మళ్ళీ వినాయంట. ఈ లైన్ వచ్చి ఇంట్లోది ఈ పోతా ఉన్నాయి, వీళ్ళు తగిలించాలన్న. ఇప్పటికి ఎన్ని వినాయో. ఇది 200 ఫీజు అయితే మొన్న వచ్చి 400 ఫీజు ఇచ్చినారు. ఇది 400 పెద్దది అయినా కూడా పోయింది. వీళ్ళు వచ్చారు చేస్తారు. ఇంతకుముందు కూడా వచ్చారు వీళ్ళే, అంటే 20 రోజుల ముందు. మీరు వచ్చారు కదా స్వామి ఇంతకుముందు, పోయినాయి కదా నాయన అంటే, అవునవునంట. పోతానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం అర్థం కాదు. الكابل اللي هو خارج يا مدام من ورا الغرفة لحد العداد 8 فروع. వాళ్ళు షేరిక వాళ్ళు అయితే పోయినారు. మసిరి వాళ్ళు వచ్చారు. వీడు ఎన్నిసార్లు వచ్చాడో ఇప్పటికే ఈ ఊరికి అర్థం కావాలి. వాళ్ళేమో వెళ్ళిపోయారు, మేము బయట తగిలిచ్చేసినాం, బయట రిపేర్ చేసేసినామని. ఇంకా ఈయన చెక్ చేస్తున్నాడు, మేడం చెప్తున్నాడు. ఇంతవరకు కరెంట్ రాలా, టైం ఏమో 9 కావస్తుంది. ఇంకా ఆ రూమ్లో కూర్చుందామంటే ఉడక. ఒక రూమ్లో కూర్చున్నాను అనుకో, మేడం ఆయనతో పాటు ఉండవా లేదా అంట. అందుకే ఇక్కడ కూర్చోమన్నా. ఎప్పుడైనా రాని టైం 10కి రాని 11 రాని. ఈ లోపల మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయందంటే, నా వల్లగా స్వామి నేను నీళ్ళు పోసుకోవాలి మేడం ఫస్ట్ అని చెప్తాను. నీళ్ళు రావు, మోటార్ ఆడితేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. ఏ టైం అయినా కానీ నీళ్ళు అయిన తర్వాతే, నీళ్ళు వచ్చిన తర్వాత స్నానం చేసినాకే బండి స్టార్ట్ చేసేది. ఇంకా వాళ్ళైనా కూడా స్నానం గినం చేసిండ్రు, వాళ్ళకైనా కూడా నీళ్ళు కావద్దు. చూద్దాం ఏ టైంకి వస్తుందో. వీటితో పెట్టుకుంటే పని అవ్వదు, ఏందేందో చేస్తాడు. స్పానర్లో నన్ను అడుగుతాడు, స్పానర్ లాగాడండి. నేనేమైనా కరెంట్ పని చేసేవాడినా? ఇంట్లో అడగమని, ఇంట్లో కూడా లేవు. ఆగు, మాఫీ నేను పోయి స్నానం చేసేసి రెడీగా ఉంటా స్వామి. నా వల్ల కాదు ఇంతసేపు రెడీ కాకుండా ఉండడం, నా వల్ల కాదు. ఆ హీటర్లో నీళ్ళు ఉంటాయి, దాంట్లో పోసేసుకుంటా. ఏందో వైర్లని పెరుకుతున్నాడు, కరెంటు పైన వచ్చదు రాదు, ఏమైనా చేసుకొని మనం బుడ్డీ లైట్ పెట్టుకొని రెడీ అయిపోదాం. ఆ హీటర్ కావాలన్నా కూడా కరెంట్ కావాలా? నేను అట్టే పోయి ఆన్ చేసిన, నీళ్ళు వస్తాయేమో అని చెప్పి తిప్పితే చిన్నగా వచ్చినాయి. ఎట్టో కూడా నీళ్ళు పోసుకొని రెడీ అయితే అయిపోయినా. ఇంక ఈరోజు టిఫిన్ ఏంలే, నిన్న ఈ నానబెట్టుకున్నా. ఇంక ఇదే ఈరోజు టిఫిన్ నాకు. ఇంక తినేసి వాడి దగ్గరికి పోదాము. వాడేందో వైర్లన్నీ పెరుగుతున్నాడు, ఏం చేస్తాడేమో లాస్ట్కి. మేడం ఫోన్ చేసింది, ఎవరో వచ్చినారంట బయట, అంటే సామాన్లు ఏమి ఉన్నాయంట.
ఈ డోరు తీమనింది మేడం. ఇది ఎట్ట వస్తుందో ఏమో. ఈ లాక్ ఇది. అయ్యో, బండి కోసం తీమనింది. ఈ బీగాలతో అయితే తీసిన దాన్ని. ఇదే బీగం కరెంట్ బాక్స్కి, దీనికి రెండింటికి ఇదే. ఈ బీగం చిన్న బీగం. రూమ్లో ఫర్నిచర్ ఏమో మార్పిస్తుంది మేడము. అయితే వాళ్ళు ఎత్తుకోబోతున్నారు. నేను వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నా పైకి కిందికి. మనోడు కరెంటు పని చేసి అలసిపోయి ఈడికి వచ్చినాడు. బాబు అలసిపోయాడు, కూర్చోండు. ముదేర్ మెత్త ఈజీ కారు బా. ఏం చేస్తాడు. ఇంకొకరు ఎవరో వచ్చారంట, వాళ్ళ కోసం కూర్చోన్నాడు. ఈ వాకిలు తెచ్చి ఈగలన్నీ వచ్చేసాయి లోపలికి. అర్థం అతను వచ్చి ఆడ కూర్చున్నాడు పాపం. 12:30 అవుతుంది, వాళ్ళు ఎవరో రాలా. ఈయనేమో ఇక్కడ కూర్చొని పోయినాడు. మళ్ళీ ఆడిపోయి కూర్చున్నాడు. ఆ గేట్ కాడున్నాడు, ఆడ కూర్చోన్నాడు. సిగరెట్ తాగుతాడని ఆడిపోయినాడు. ఇంకా అన్నం కూడా చేసుకోవాలి. నాకు మళ్ళీ డ్యూటీ కూడా పడింది మధ్యాహ్నం. అంటే సాయంత్రం కరెంట్ వస్తానే మార్కెట్కి పోవాలంట, కూరగాయలు తీసుకురావాలంట. ఇంకా టైం ఏమో 12:30 కావస్తుంది, 12:10 అయింది. అన్నం కూడా చేసుకోవాలి. ఇంట్లో కూడా అన్నం చేసి ఉండరు. ఆయన కరెంటు పని చేసి ఆయన చూసినాడు. కరెంట్ ఇంకొక ఆయన వస్తాడని చెప్పినా కదా, ఆయన రాలా. నా రూమ్లో ఇది ఎత్తుకొని పోయి తోఫిక్ బాయ్ రూమ్లోకి పోయి నీళ్ళు అయితే కాంచుకొచ్చినాడు. టీ అన్న తాగుదాం అని. ఆయన గ్లాసులో వేసుకొని పోయినాడు. నేనైతే ఒక లోటాకైతే వేసుకుంటున్నా. పొద్దున్నుంచి ఏమీ తిరగలే నేనైతే. తోఫిక్ బాయ్ ఇది ఎత్తుకొని పోయే లోపల అరిచినాడంట. నా రూమ్లోకి రాగాకన్నాడంట. నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అతను నన్ను రానిలో లోపలికి అని. ఏం చేయాలి అని అంటే, నాకు టీ కావాలి వెంకీ అని. నా రూమ్లో కరెంట్ ఉంటే నేను పెట్టించిండియా, నా రూమ్లో కరెంట్ లేదు కదా అన్న. సరే ఇది ఎత్తుకొని పోయి అడిపోయి చేయించుకొని వస్తా అన్నాడు. ఆడిపోతా నేను తోఫిక్ పోయి రానిలా లేలా రాగాకన్నాడంట. నా రూమ్లోకి రాగాకన్నాడంట. ఇంకా అందుకని బయట నిలబడుకొని చేసుకొని వచ్చినాడు. సో ఇది మన చాయ్. ఇంక ఇదే మధ్యాహ్నం మనకు. ఇంకా మధ్యాహ్నము 2 కాయలు ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం తినేదానికి అన్నం కూడా లే, కాయలు అయితే ఉన్నాయి. ఆ కాయలలో ఏదో ఒకటి కోసుకొని తినేస్తా. ఇంకా కొద్దిసేపు చూస్తా టైం. ఇంకా టైం కావాలి తినే టైము. ఇంకా కొద్దిసేపు చూసి ఒకవేళ కరెంట్ వస్తే అన్నం చేసుకునేది, లేదంటే టీ అప్పండ్లే ఈరోజుకి అయితే. మేడం అయితే ఫోన్ చేసింది, టీ నీళ్ళు ఏమన్నా కావాలా అని. ఎవరికి? నాకా మేడం అంటే, నీకు కాదు అతను ఉన్నాడు కదా కరెంట్ ఆయనకని. ఆయన ఆడివి కాంచుకొని తాగినాడు మేడం, నేను కూడా తాగిన ఒక లోటాకని. సరే అన్నం కావాలనింది. కావాలి మేడం అన్న. సరే అన్నం ఇస్తుంది, నువ్వు అతను కరెంట్ ఆయన ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి తినండి అనింది. ఆమె ఏం చేసిందో ఏమి ఇచ్చాదో తెలియదు. ఆయనతో కూర్చొని తినమనింది. చూద్దాం ఏమిచ్చారు. అన్నం అయితే ఇచ్చింది కానీ ఆమె కూర ఇలా. నా దగ్గర అయితే పచ్చడి ఉన్నది, ఆయనకైతే అది ఇచ్చేస్తా. ఆయన ఏదైనా తినేస్తాడు, మనం తినలేం కూర లేకుండా. సలాటు ఒక చికెన్ ముక్క అయితే ఇచ్చింది. ఆయనకు ఒక ప్లేటు, నాకు ఒక ప్లేటు. వాళ్ళు కరెంటు చేస్తున్నారు, ఆయన నిలబడుకున్నాడు రాయ తిందు అంటే. ఈ కరెంటు పని ఇప్పుడల్లా అవ్వదు. ఆయన వచ్చేందుకు నేను వెయిట్ చేయలేను, ముందు నేను తినేస్తా. ఆయనకు కూడా పచ్చడి వేసి పెడదామంటే నా దగ్గర పచ్చడి లేదు, ఒక్కరవే ఉన్నది. ఏం చేయలేం. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. ఈ పచ్చడి బాగుందో లేదో పొద్దున్నుంచి ఫ్రిడ్జ్ ఆడలే కదా. దేవుడి దేవుళ్ళ బాగానే ఉంది. ఇంక తినేసి కరెంటు పని అయిపోతే మార్కెట్కి అయితే పోవాలా. నేను ఒక్కడే పోవాలా లేదంటే ఆ పని మనిషి వస్తుందో తెలియదు. నన్ను అయితే పొమ్మంది మేడము. సో తినేసి కరెంట్ వస్తే చలో జావు. మేడం అయితే మార్కెట్కి ఈరోజు పోయేంత టైం లేదు, ప్రస్తుతానికి ఈ ఏరియాలోనే సామాన్లు తీసుకురా అని చెప్పి అన్నీ రాపిచ్చింది.
ఇవన్నీ కూడా తీసుకురావాలంట. అన్నీ కొద్ది కొద్దిగా తీసుకురా అనింది. వీటికి మళ్ళీ ఈ రియాల్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడైతే ఆయన కరెంట్ ఆయన అయితే వైర్లు తీసుకురావడానికి పోయినాడు. ఆయన వచ్చే లోపల రాబోనింది. ఇన్ని సామాన్లు పట్టుకొని ఎప్పుడు వచ్చేది నేను? పోయి సామాన్లు అయితే తీసుకురావాలా. ఇక్కడే లోకలే మా ఏరియాలోనే. టైం ఏమో అది 3 కావస్తుంది. చూడండి ఈ సామాన్లన్నీ తీసుకొచ్చాము. నాకు సినిమా కనపడుతుంది. ఇప్పుడు ఉంది నాకు పెద్ద టాస్క్. మా మేడం ఇచ్చింది పెద్ద లిస్టు. ఈ సామాన్లన్నీ నేను తీసుకొచ్చేప్పటికి అయిపోతా పుసుకు. అట్లుంది నాకు ఇవన్నీ చూసే లోపల. ఈ నచ్చరాలకి మా నచ్చరాలకి అర్థం కావు నాకు. నేను తెచ్చా ఏముందిలే, అంతా గూగుల్ తల్లే. గూగుల్ తల్లిని అడిగితే అన్నీ ఇచ్చేస్తుంది. గూగుల్ తల్లిని ఆల్రెడీ అడిగేసిన, మన భాషలో ఇమ్మా, మనకు ఆ భాష రాదని. గూగుల్ తల్లి అయితే మనకి ఇచ్చేసింది. ఇంక పోయి దాని అన్నీ పట్టుకొని వచ్చేద్దాం. ఫస్ట్ దొరికిన కాడికి రిఫాత్లో అయితే చూద్దాము, ఏమన్నా దొరికితే తీసుకుంటా. ఇక్కడే 3-4 షాపులు ఉన్నాయి. ఈ 3-4 షాపులు అన్నీ ఎతికేస్తా. ఒకవేళ ఇక్కడే దొరికితే అన్నీ ఇక్కడే తీసుకుంటా, లేదంటే ఒక్కొక్క రకంగా, అంటే ఏడు కొద్దిగా ఆడకొద్దిగా చూస్తా. చలో రిఫాత్కి పోదాం. సో ఇవన్నీ ఉన్నాయి, కూరగాయలు అన్నీ కొద్దిగానే ఉన్నాయి. నేనైతే అన్నీ గూగుల్ తల్లిని అడిగితే అడుగుతున్నా, కొత్తిమీర పుదీనా ఇవన్నీ. కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆయన రమ్మని చెప్పిన, మనకి ఏమేమి కావాలో ఆయన ఇచ్చాడు. కొన్ని తీసుకున్నా, ఎందుకంటే మేడం ఫోన్ చేసింది, వద్దులే అన్నీ ఏం తీసుకురాగలవు వచ్చాయని. ఇంక ఈ రూమ్ని తీసుకున్నా కాబట్టి ఇంకా ఆ రూమ్ని ఎత్తుకొని వస్తాం మేడం, ఆల్రెడీ కవర్లలో కట్టేసినారని చెప్పిన. ఎందుకంటే తోఫిక్ బై వాళ్ళు కూడా పోతారంట మార్కెట్కి, వాళ్ళ దగ్గర తెప్పిస్తుందంట మేడము. సో నన్ను అయితే కొన్ని ఎత్తుకొని రా అనింది. నేను తీసుకున్నా మేడం, అవి అయితే ఎత్తుకొని వస్తా అని చెప్పిన. సరే ఎత్తుకోరా అనింది మేడము. అంత పెద్ద స్లిప్ చెప్పింది. అంత పెద్ద స్లిప్పులో కొన్ని అయితే తీసుకునే, బండి నిండా రావాల్సిన సామాన్లు, అంటే మార్కెట్కి పోతే బండి నిండా వస్తాయి. ఇన్ని చెప్పింది. ఇన్నిట్లో ఓన్లీ కూరగాయలు మాత్రమే తీసుకున్నా. పాపము అతను ఎవరో కానీ అన్నీ నాకు దగ్గరుండి అన్నీ అన్నీ నాకేమేం కావాలో, అంటే ఆయనకి అరబ్బీలో చూపించిన, అరబ్బీ వస్తుందంట ఆయనకి. సో అరబ్బీలో చూపిస్తే ఆయన అయితే అన్నీ ఇచ్చినాడు. ఇది 47 రియాల్ అయితే అయింది. అన్నీ తీసుకున్నాక మేడం వద్దు వచ్చే అనింది. ఇంకా ఆయన్ని చూసి బాధేసి, సర్లే ఏమేమి ఇచ్చినావో అవి మాత్రం తీసుకొని పోతానని చెప్పిన. ఒకవేళ మేడం ఈ అయినా కూడా ఎందుకు తెచ్చినావంటే, నా జీతంలో కట్ చేసుకోండి, నేను వాడుకుంటాను అని చెప్తా. అంత పాపం కష్టపడి ఆయన అన్ని కవర్లో వేసి నాకు అన్నీ చదువుతా ఆయన చెప్పి ఇచ్చినాడు. ఆయనకి మనము బాగుండదు కదా. సో అందుకోసం తీసుకున్నా. వచ్చాయనింది మేడం. వద్దు వచ్చాయనింది. వాళ్ళేమో చెప్పేస్తారు, కానీ మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి కదా వాళ్ళకి. అందుకే నేను 50 రియాలు పోతే పోయినాయి, నా లెక్కైనా పర్వాలేదు, నేను ఇచ్చేస్తా. సో అది తీసుకున్నా కొన్ని అయితే. చలో తోఫిక్ బాయ్ అయితే ఇంకా తోఫిక్ బాయ్ వాళ్ళు పోతున్నారు కాబట్టి నన్ను పంపిస్తుందో వాళ్ళతో పాటు, లేకపోతే వాళ్ళే తీసుకొని వస్తారో తెలీదు, చూద్దాం. నాకు రిస్క్ లేకుండా చేసినారు వాళ్ళు. సామాన్లు అయితే ఇచ్చిన, వాళ్ళు ఏమో తీసుకున్నారు. రిటర్న్ అయితే రావు, ఎందుకంటే అన్నీ ఒక్కొక్కటి కొత్తిమీర కట్ట, ఒకటి చిన్నది పాలకూర ఏదో అవి కొన్నే తీసుకున్నా. తక్కువ రేటే, 47 రియాలు అంటే పెద్ద లెక్క కాదు వాళ్ళకి, 47 రూపాయలతో సమానము. ఇంకా రిటర్న్ ఇచ్చినారంటే నాకు కూడా ఏం ప్రాబ్లం లే. టమాటాలు ఉన్నాయి, కొత్తిమీర పుదీనా అన్నీ ఉన్నాయి దాంట్లో. పచ్చడైనా చేసుకుని తినేస్తా నేను. నాకు ఇచ్చినారంటే, అంటే డబ్బులు పట్టుకుంటారు లేవో, ఊరికి ఇయ్యరు. ఇస్తే కూడా నో ప్రాబ్లం, నాకు తీసేసుకుంటా. ప్రస్తుతానికి అయితే కద్దాం అయితే తీసుకోమైంది. ఆ కూరగాయలు అయితే ఎనికి రాలా. కానీ టైలర్ షాప్లో నేను ఇచ్చిన గుడలో అవి తీసుకురావాలి పోయి. ఈ డోర్ రానే రాదు. దీన్ని తీను బేసుకోను ఈ బిగంతో. ఇదే పని. ఇది మళ్ళీ గాలికి పడిపోతుంది సర్రని. మేడం బిన్న వచ్చాయి, మళ్ళీ ఆయన కరెంట్ ఆయన వచ్చాడు అనింది. ఇవి కూడా తీసేసుకున్నా. వీళ్ళు ఎట్ట కుట్టినారేమో, బాగానే కుట్టింటే ఏమన్నది మేడము, లేదంటే ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ పంపించదు. బాగానే కుట్టింటారులే. కరెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఈ వైర్ ఏందో ఈడబెట్టేసాం రోడ్డు పైన, తొక్కించుకోకపోతే అంతే. ఇంకా నేను ఈ పక్క నుంచి లాగినాడు కరెంట్ లైన్, ఆ పక్కతే. ఈ పొద్దున్న తిరుగుతూనే ఉన్నాడు పాపం. అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఇంకా దీనికి ఫైనల్ టచ్ ఇచ్చేటట్టున్నారు ఇలా. పెద్ద పైపు తీసుకొచ్చారు. పైపు కానీ ఒకటి పైపు, ఇదే ఖాళీ పైపు.
బరువు లేదు, ఇంకా బరువు ఉంటుంది అనుకున్నా. పెద్ద కనెక్షన్ ఇస్తున్నారు, లావు కనెక్షన్. బోబో బోబో ఇంత లావు ఉన్నది వైర్, ఇది పెద్ద కనెక్షను. మొత్తానికి ఈరోజు చెక్ పెట్టేటట్టున్నారు వీళ్ళు. ఇదంతా పెద్ద వైరు నుంచి చూద్దాం ఏం చేస్తారు. టైము 7:10 అవుతుంది. ఈ వైర్ ఏమో ఈ పక్క బొక్క పెట్టేశారు. ఇది కరెంటు గవర్నమెంట్ వాళ్ళదంట. మా మేడం ఎందుకు ఆడ బొక్క పెట్టినారంటే ఆడ ఒక బొక్క పెట్టినారు, ఎత్తుకొని పోయి ఈ పైపుని తీసుకొని వచ్చారనమాట. గవర్నమెంట్ వాళ్ళేమో కనపరాకుండా వైర్ పెడితే వీళ్ళు మాత్రం బొక్కేసి పెట్టేసినారు. ఈ వైర్ ఇటు తీసుకొని వచ్చినారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈడ కూడా బొక్క వేసినారు. ఈడ ఈ వైర్ అంతా ఇటు తీసుకున్నారు. ఏం చేస్తారో కరెంటు లాస్ట్కి చూడాలి, చెక్ చేస్తాను ఆయన. కరెంట్ ఆన్ చేయడానికి పోతున్నారు. దేవుడా దేవుడా ఏం కావరు దేవుడా. ఒక్కొక్క టప్పుకి గుండె పగులుతుంది. ఆన్ అయింది సార్ కరెంటు. ఇంట్లో కూడా కరెంట్ వచ్చింది, పైన కూడా కరెంట్ వచ్చింది. నా రూమ్లో చూద్దాం. అమ్మయ్యా, పొద్దున్న నుంచి ఈ కరెంటు కోసం వెయిటింగ్. ఇప్పుడు వచ్చింది. ఏసీ కూడా ఆడుతుంది. ఫ్రిడ్జ్ అంతా ఐస్ అంతా కరిగిపోయింది. ఫ్రిడ్జ్లో నీళ్ళన్నీ వచ్చేసినాయి బయటికి. ఇది చూడు, తినేసి ఇడే పెట్టేసినాడు ఆయన. పొద్దున్న నుంచి కరెంటు కోసము తిరిగి తిరిగి ఇప్పుడు టైం చూడు, ఇది ఇంతసేపు పట్టింది. ఏ టైంకి వస్తే మళ్ళీ ఆరిపోకుండా ఉంటే చాలు. ఇది మళ్ళీ యథాపకం ఆరిపోయింది అనుకో, వీడికి మాత్రం ఖచ్చితంగా పెద్ద వార్నింగే ఉంటుంది మా మేడం కాడ. ఎందుకంటే పెద్ద పెద్ద బొక్కలే వేసినాడు మొత్తం గోడకి. అసలు షేర్ కావాలంటే కంపెనీ వాళ్ళ అదే ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వస్తువులు మనకి ఏవి తగలకూడదు. అవి కూడా తగిలి బొక్కలు పెట్టేసినాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఎట్టయితే మనకైతే కరెంట్ వచ్చేసింది. ఇంకా రాత్రి తినడానికి పూలు అయితే చేసుకున్నా. పచ్చిమిరపకాయలు బాగా వేసి కారం కారంగా, ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉండా. కారం కారంగా తినాలనిపిస్తుంది. పొద్దున్న నుంచి అసలు ఆ ఒక్కరో అన్నం తిన్నా. పచ్చడి తింటే బాగా తిందును, పచ్చడి లేక తినలా. ఈ కుబూస్ అయితే కాల్చుకొని ఈ పూలు అయితే వేసుకొని తిన్నాము ఇదే రాత్రికి. ఈ కుబూస్ ఎన్ని రోజులు అయిందో తెచ్చి, చాలా రోజులు అయింది. ఇది కాల్చేసుకున్నా. అర్థం కుబూస్ సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ తినలేను. కూర దీంట్లో వేసుకున్నాం ప్లేట్లో. పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసినా కాబట్టి కూర ఎక్కువ కనిపిస్తుంది. లేకపోతే దాంట్లో అంత ఉండదు బాక్స్లో. ఇవన్నీ పడినాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నట్లున్నది. సో ఇది కూర రాత్రికి మనకు వేడివేడిగా. ఇది ఎట్టున్నదో ఏమో, ఎందుకంటే నాకు తెలిసి ఇది వారం పైన నేను తెచ్చి కుబూసు. ఇంకా ఏదో ఫోన్ వస్తుంది. కొరియర్ వచ్చింది అమెజాను, దానికోసం ఫోన్ చేశాను. పోమ్మ బయటికి పో, బయటికి పో. ఈ వాకిలు తెరిచేది ఈ పంచాయతీ ఎక్కువ. చూడు యాడికి దూరిందో. చెయ్యి పోయే బయటికే. కాకపోతే ఉండు, వస్తావు నువ్వు కూడా నాతో పాటు. జైల్లో నెట్టేడా ఉంటే. సో చూసారు కదా, ఈరోజు రాత్రికి పూలు అయితే చేసుకున్నా. పొద్దున్న నుంచి సరిగా తిండి లే, నీళ్ళు లే, ఏమీ లే, నిప్పులు కూడా లే ఒంటికి. సో చూసారు కదా ఈరోజు వ్లాగ్. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.